गुरुर्ब्रह्मा स्वयं साक्षात् सेव्यो वन्द्यो मुमुक्षुभिः नोद्वेजनीय एवायम् तत्त्वज्ञेन विवेकिना। కార్తీక మాసం అయిపోయింది. ఇవాళ సాయంకాలం నుంచి మార్గశిర మాసం ఉంటుంది. మార్గశిర మాసానికి మళ్ళీ దాని విశిష్టత దానికి ఉంది. భగవద్గీతలో భగవంతుడు మాసాన మార్గశిరో మాసాల్లో నేను మార్గశిర మాసాన్ని అన్నాడు. మహావిష్ణువు అంటే శ్రీకృష్ణుడు మార్గశిర మాసాన్ని అని చెప్పుకున్నాడు. ఆయనకి మామూలుగా రెండు కారణాలు. అది విష్ణు ప్రీతికరమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, ఉత్తరాయణంలో అడుగుపెట్టే కాలం అది. అందువల్ల చాలా గొప్పది. మోక్ష విద్యని, మోక్షాన్ని కోరుకున్న వాళ్ళు దానివల్ల పొందుతారు. మార్గశిర మాసంలో ఎక్కడ చాతుర్మాస దీక్షలు ఎక్కడ తిరగకుండా ఒక చోట ఈ చెట్టుగా నేను వండుకోవచ్చు. 10 చోట్లకి వెళ్ళకుండా ఉండడమే దాని యొక్క ప్రధానమైన దీక్ష. దీక్ష యొక్క స్వరూపం ఏమిటంటే అచలంగా ఉండవన్నారు. తిరగవద్దు, ఒక చోట ఉండిపోమని. ఎక్కడైనా ఏ చోటైనా ఎక్కడైనా ఉన్నప్పటికీ కూడా ఆ స్థానంలోనే తను చేసే తపస్సు ఈనుబడిస్తుంది, నెమ్మదిగా పెరుగుతుంది అని ఉద్దేశం. సరే, ఇంకోటి ఏమిటంటే మార్గశిర మాసంలో పూర్ణం నాడు మృగశిర నక్షత్రం రావాలి. మృగశిర నక్షత్రానికి వేరే పెద్ద చరిత్ర ఉంది. మహాభారత యుద్ధం ఈ మాసంలో మొదలైంది. ఉత్తరాయణం వచ్చాక సంక్రాంతి వెళ్ళిన తర్వాత మొత్తం 18 రోజుల్లో యుద్ధం పూర్తి అయిపోయింది. భీష్ముడు మాత్రం అలా ఉన్నాడు, మరణించలేదు. మరణ చెయ్యేది. ఎందుకంటే ఆయనకి తగిన గాయాలు ఎవడైనా అయితే అదే రోజు పోతాడు. ఆయన మంచి రోజు కోసం చూస్తున్నాడు. మంచి రోజు కోసం ఎందుకు చూడాలి? ఎవడైనా సమయం నాలంటే వాడైతే పోవడానికి మంచి రోజు కావాలని కోరుకుంటాడు. ఏమో నరకానికి పోతానేమో. భీష్ముడికి నరకం ఎందుకు వస్తుంది? ఊర్ధలోకం నుంచి చాపకరిసి కింద పడ్డాడు, మానవలోకంలో పడ్డాడు. పడ్డ తర్వాత కూడా 180 ఏళ్ళు బతికాడు. ఆయన గొప్ప విషయం ఏంటంటే బ్రహ్మచర్యం. బాగా గొప్ప శీలం కలిగినవాడు, పరాక్రమవంతుడు, గొప్ప ధనుర్ధారి, గొప్పవాడే మనిషి. కానీ జీవితంలో ఏవో తప్పులు చేయకుండా మనుషుడు బతకలేడు. తప్పులు చేస్తూనే ఉంటాడు. ఆ తప్పులకి మళ్ళీ ఈ జన్మ అయిపోగానే నరకానికి పోతానేమో అని ఆయనకు అనుమానం ఉండేది. అందుకనే 49 రాత్రులు అపజయం మీద ఉన్నాడు. అపజయం అంటే మాకు సుఖంగా నిద్రపోయేటటువంటి పడక కాదు, అది బాణాలు గుచ్చుకుంటూ ఉంటాయి. అందుకని గాఢాన్ని నిద్ర రాకుండా ఏం చేశాడు? 49 రోజులు ఆయన 10 రోజులు యుద్ధం చేశాడు. తర్వాత ఇంక 8 రోజులు యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఉన్నాడు అన్నమాట. మొత్తం 49 రోజులు ఉన్నాడు అపజయం మీద. ఉండడంలో ఏం చేశాడు? విష్ణు సహస్రనామం ప్రబోధం చేశాడు. ఇంకోటి చెప్పాడు, అదే ఆ నామం స్మరిస్తూ ఉండిపోయినాడు. విష్ణు సహస్రనామం చెప్పుకుంటుంటే ఈ మాసంలో ఒక చోటే ఉండి విష్ణు సహస్రనామం 40 రోజులు ఎవరైనా కార్తీక మార్గశిరం ఉత్తరాయణ వరకు ఒక చోట ఉంటే అది తపఫలం ఉంటుంది. అందుకని ఆయన ఎక్కడికి పెద్ద మేడ కట్టండి అక్కడ ఉంటాను అనకుండా యుద్ధభూమిలోనే వాన ఎండ అంటే చలి అలా ఉన్నప్పుడు అలా ఉండిపోయినాడు ఆయన. విష్ణు సహస్రనామం 49 రాత్రులు విష్ణు సహస్రనామం చేశాడు. అంటే తిరిగి తిరిగి మళ్ళా పారాయణ చేయడం కాదు, ఒక్కొక్క నామం తీసుకొని దాని మీద ధ్యానం చేయడం. మోక్షం కోరేవాళ్ళు కదా, కోరితే ఏం చేయాలో తర్వాత తెలుస్తుంది. కోరి స్థిరత్వం మనిషి తర్వాత ఉండేటట్టయితే అత్యుత్తమైన మాసం ఇది. ఎక్కడ స్వస్థానం ఉందో అక్కడ వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళకుండా, ఏ ధ్యానం లేకుండా, ఇతర వ్యవహారాలు ఏమి లేకుండా ఇహము పరమాన్ని 2 అన్నారు. ఐహికంగా పూర్తిగా విసర్జించి మానసికంగా మనోబుద్ధి చిత్త అహంకారాలు సందర్శించాలి మనిషి. అప్పుడు సహస్రనామం పారాయణ చేస్తే బాగుంటుంది, ఆ ఫలం వస్తుంది. అందుకని భీష్మ ఏకాదశిని ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. భీష్ముడికి తర్పణాలు కూడా ఇస్తూ ఉంటారు మన వాళ్ళు కొందరు. అంటే ఏంటంటే ఆయన ఊర్ధలోకానికి వెళ్ళాడో లేదో, అంత మహానుభావుడు కదా అని భక్తి. అంటే మహాభారతంలో
ఆయన గురించి చాలా స్తోత్రం చేశాడు. ఆయన చేసిన తప్పులు చాలా స్వల్పంగా చెప్పి ఊరుకున్నాడు అంతే. ఎవరో రాజు తన 3 కుమార్తెలకి స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరం ప్రకటిస్తే అర్థమేమిటి? క్షత్రియులకి ఆ ఇళ్లలో ఆ రోజుల్లో ఆడపిల్ల తన ఇష్టం వచ్చిన వాడిని ఎన్నుకోవచ్చు. కానీ ఎవరెవరిని మంచి గొడవల్లో, మంచి కుటుంబంలో, మంచి గొడవలు కీర్తి అది ఉన్న వాళ్ళ కుటుంబంలోంచి తీసుకొస్తారు. రాజులు పిలుస్తారు, మీరందరూ రండి మా అమ్మాయికి స్వయంవరం. అలా పిలిస్తే అందరూ కూర్చుంటారు. ఆ అమ్మాయి పూలదాన్ని చేతిలో పట్టుకొని ఇతర ఫలాలు అందరూ చెప్తూ ఉంటే అందరిని చూసుకుంటూ వెళ్తుంది. ఎవడో ఒకటి మెడలో వేస్తుంది. 3 పిల్లలు, ఆడపిల్లలు. వాళ్ళు 3 ఎవరినో ఎన్నుకోవాలని ఆశగా ఉన్నారు. వాళ్ళ మనసులో ఎవరో ఉన్నారు. అలాంటి చోట, పవిత్రమైన చోట ఆడపిల్లలకి స్వాతంత్రంగా తన ఇష్టం ఇచ్చిన వాడిని ఎన్నుకునేటటువంటి అవకాశం ఇచ్చిన సాంప్రదాయబద్ధమైన ఒక రాజు సభలో తన తమ్ముళ్ళని పిలవదని చెప్పి పశుబలంతో వాళ్ళని ఎత్తుకొచ్చేసాడు. అదేమి పెద్ద గొప్ప క్షాత్రం కాదు. అది ఆడపిల్లని ఎత్తుకొచ్చి వాళ్ళతో యుద్ధం చేసి బలవంతాన్ని తీసుకొచ్చాడు. ఆ పాపమే. ఆ పాప ఫలంగా వాళ్ళు ఏం చేశారు? వాడు తన ఎన్నుకున్నాడు. ఏం చేస్తాడు? తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఒకటి మాత్రం నేను ఎవరినో వరించానని పొమ్మన్నాడు. ఇవన్నీ కూడా భీష్ముడు చేసిన పనుల్లో ఇదొకటి. అల్టిమేట్గా చిట్ట చివరికి పాండవుల పక్షం 10 రోజులు యుద్ధం చేసి కౌరవుల పక్షం 10 రోజులు యుద్ధం చేసి పాండవుల సేనలో సగం చంపాడు. చాలామంది వీరుని చంపాడు, సగం మందిని చంపాడు. ఆయన చేసిన పుణ్యకార్యాలు ఈ 2 అందరికీ తెలుసు. ఇంకా కాలం ఉండొచ్చు. కానీ అందుకనే చావడానికి ముందు భయం వేస్తుంది. ఏ లోకానికి పోతాం? బతికుండడం బాగానే ఉంటుంది. ఆ ఊళ్ళో ఇల్లు కట్టుకుంటాను, ఈ ఊళ్ళో సెటిల్ అయిపోతాను, ఆ ఊళ్ళో ఉద్యోగం చేస్తాను. వీటికే ఎవరైనా చేస్తారు. పోయిన తర్వాత ఎక్కడికి పోతాం? అది చాలా భారతీయుడికి పెద్ద ప్రశ్న. మనసు పొదుపు చేసుకుని శరీరాన్ని మనసుని స్థైర్యంతో ఒకచోట ధ్యానం చేసుకుంటూ గడపడం. కాలం దగ్గరికి ఆసనం అవుతున్న కొద్దీ మనిషి సుస్థిరంగా ఉండిపోవడం. ఏంటంటే 49 రోజులు ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వెయిట్ చేశాడు. వెయిట్ చేసి ఇంకా కాలం బాగుందని చెప్పి, అంటే కొంతవరకు తన లోకానికి బుద్ధలోకానికి వెళ్ళడానికి కూడా పుణ్యకాలం మీద ఆధారపడ్డాడు. సహజంగా వెళ్ళకట, లేకపోతే సహజంగానే పోల్సింది. శాపగ్రస్తుడు అయ్యాడు, 180 ఏళ్ళు జీవించాడు. ఎప్పుడు పోయినా అక్కడికి వెళ్ళాల్సింది. అలా లేదు. ఇక్కడ చేసిన కర్మ. దేవతలు కూడా భూమి మీద నడిస్తే ఇక్కడే పాపాలు చేస్తారు. దేవలోకంలో పాపం చేయడానికి అవకాశం లేదు. గంధర్వలోకం దగ్గర పాపం ఎవరు చేస్తారు? ఎవడు చదువుతాడు, ఎవడు తింటాడు, ఎవడు దోచుకుంటాడు, ఎవడు సోమెత్తుకుపోతాడు. ఏం లేదు అక్కడ బాగా చేయడానికి. పుణ్యం కూడా అంతే. ఎవడో ముష్టి పడిస్తే అన్నం పెట్టచ్చు. అక్కడ ఎవడొస్తాడు? పుణ్యం చేయడానికి వీళ్ళు లోకాలన్నా ఉన్నాయి. కాబట్టి ఆయన మళ్ళీ తన లోకానికి కొంచెం భయభక్తులతో జాగ్రత్తగా విశ్వాన్ని దాచుకుంటూ వెళ్ళాడు. చాలా ధర్మాలు తెలుసు. మహానుభావుడు, చాలా గొప్పవాడు. ఈ సంగతి ధర్మరాజు వెళ్ళి ఎన్నో ధర్మాలు అడుగుతారు. విశ్వకర్మ అంతా ఉంది అక్కడ భారతంలో. ఎన్నెన్నో ధర్మాలు అడుగుతారు. ధర్మాలని చెప్తాడు. తనకు చాలా తెలివైనవాడు. ధర్మం చెప్పేటప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఎవరో XYని అడిగాడు. వాడు ఆయనకి ఏం సమాధానం చెప్తారు నేను చెప్తానంటే తన అథారిటీతో తను ఎప్పుడు అందులో దోషం ఉంటుందేమో. తను చెప్పడం కాదు, అంత జాగ్రత్త మనిషి, అంత గడుసువాడు, వాళ్ళు అంత పరాక్రమం, అంత తెలియనివాడు, అంత పండితుడు, అంత భయస్తుడు. జాగ్రత్తగా వెళ్ళి నేను నిర్మమాటగా నా భాషతో మాట్లాడుతున్నాను. ఇతర చోట్ల ఆయన గురించి చాలా స్తోత్రాలు ఉండొచ్చు. నాకు ఆయన మీద చాలా గౌరవం ఉంది. మహాభారత యుద్ధం అంతా కూడా సజ్జనులందరూ మంచివాళ్ళందరూ పోయినారు. చెడ్డవాళ్ళు, అసలు చెడ్డవాళ్ళు ఎక్కువ ఉన్నారా? పాండవులు వాళ్ళ పక్షం వాళ్ళే. మంచి వాళ్ళందరూ కూడా అంటే బాగా పరాక్రమవంతులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, పరాక్రమవంతులందరూ కూడా కౌరవుల పక్షం యత్నం చేశారు. వాళ్ళందరికీ ఆచార్యుడు, గురువు, బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు, చాలా తపస్సులు చేసిన వాడు, బ్రహ్మచర్యం చాలా గడిపినవాడు, ఎవరిని యాచించని వాడు, చాలా గొప్పవాడు ద్రోణాచార్యుడు. ఆయన కొడుకు అశ్వత్థామ బామ్మడు ఉన్నాడు. ఇప్పుడు మొత్తం ఈ 3 బ్రాహ్మణులు కూడా వీళ్ళు చేసిన పని. ఇంకో పెద్ద పని ఉంది కదా మరి వీళ్ళు చేసింది. ద్రౌపదికి అవమానం జరుగుతుంటే తల అటు తిప్పుకున్నారు, కానీ వద్ద నివారించలేకపోయారు. మేము చెప్పి చూసాం, వాడు వినలేదు. మరి ఎందుకు వెళ్ళిపోలేదు? వాకౌట్ చేయొచ్చు కదా సభల నుంచి. మరి ఎమ్మెల్యేలాగా అది చేయలేదు. వాకౌట్ ఎందుకు చేయలేదా అని అంటే, మేము ఆయన సేవకులం కదా, ఆయన రాజు కదా, ఉద్యోగంలో ఉన్నాం కదా, ఇప్పుడు కదలని వీలేదు అన్నాడు. ఏం చేస్తాం? సేవాధర్మం కదా. అంటే స్త్రీని గౌరవించడం, స్త్రీని రక్షించడం కంటే సేవాధర్మం చాలా గొప్పదన్నమాట. ఈ దోషం చేశారు, అందుకని చచ్చారు ఆ యుద్ధంలో. ఎవడు బతకలేదు. నాకు ఆ విషయంలో వాళ్ళ మీద ఎలాంటి
గౌరవం ఉండి వ్యక్తిగతంగా ఎంతో గౌరవం ఉన్నప్పటికీ వాళ్ళు చేసిన దాన్ని మాత్రం నేను ఎప్పుడు ఆమోదించలేదు. ఇలాగే చెప్పాను అందరికీ కూడా. గొప్ప పండితులు కూడా ధర్మవేత్తలు కూడా మీరు చెప్పింది నిజమే 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 ఒప్పుకున్నారు. అందుకని ఈ భీష్మ ఏకాదశి ఉన్నటువంటి ఈ మాసంలో అందరూ కూడా ఒకటే అడగాలి. ఒక చోట చాతుర్మాసం అని చెప్పి ఎప్పుడు కథలొద్దు తిరగొద్దని చెప్పడం చాతుర్మాసం అంటే నిత్యం తిరిగి సన్యాసం అసలే తిరగకూడదు. పడుకున్న చోట నిద్రపోకూడదు, పడుకున్న చోట తినకూడదు, తిన్న చోట పడుకోకూడదు. అలా నియమాలు పెట్టుకుని తిరిగారు 40 రోజులు. ఇప్పుడు చాతుర్మాసం 4 నెలలు. ఎక్కడ ఆగస్టు 4 నెలల ముందు పెట్టారు శ్రావణ మాసం. ఇప్పుడెక్కడ 40 రోజులు కూడా కుదురుగా ఉండటం లేదు. చాలా కష్టంగా 40 రోజులు ఒక చోట ఉండడం చాలా కష్టపడుతున్నాం. ఉండటం లేదు. వారానికైనా మళ్ళీ వెళ్ళాలి ఎక్కడికో. చాతుర్మాసం అని సన్యాసులు ఏర్పాటు చేశారు. ఎక్కడైతే మనసు స్థిరపడదో సన్యాసి ఎప్పుడు కూడా తిరగడం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తాడో సన్యాసం అనేది మంచిది కాదని చెప్పి శాస్త్రాలు ఉన్నాయి, స్మృతులు ఉన్నాయి. అందులో ఆ వాక్యాలు చాలా కఠినంగా చెప్పారు శాస్త్రం. కానీ ఆ సన్యాసి ఆ గృహస్థులకి అట్లాంటి వ్రతాలు ఉండేవి ఆ కాలంలో. అక్కడ నుంచి మన భారతదేశ సంస్కృతి అంతా కూడా కింద దొల్లిపోవడం మొదలెట్టింది. చాలా ఎత్తైన కొండ మీద ఒక రాయి ఉంటుంది, పొట్టమోపుగా ఉంటుంది. అది అలా ఒక్క మాట కదిలితే దానికి స్టెబిలిటీ ఉండదు. దొల్లడం మొదలెడితే కింద దాకా వచ్చేస్తుంది. ఈ దారిలో ఏమవుతుంది, మళ్ళీ అనేక రాళ్ళ మీద పడి కొట్టుకుంటూ ఉంటుంది. కొట్టినప్పుడల్లా కొంచెం ఒక ముక్క ఊడిపోతూ ఉంటుంది. కిందకు వచ్చేటప్పటికి ఇంత ఒక గుప్పెడు దుమ్ములాగా ఉంటుంది. అది అంతే, పెద్ద పెద్ద పండే. కానీ పతనం వచ్చిన తర్వాత ఎంత ఏమీ మిగలదు. అందుకని పతనం అనేటటువంటిది జీవుడికి ఎంతో ఉన్నత స్థానానికి ఎంతో పడిపోతాడు. ఆర్ధంలో కూడా ఈ వాక్యం చెప్పారు. పర్వతాగ్రస్థిత గ్రావణం ఇవ. పైన ఉన్నటువంటి రాయి కింద పడిపోతే అలా. కాబట్టి మనిషికి తను ఏం చేస్తున్నాం స్థైర్యం వచ్చిందా, స్థిరత్వం వచ్చిందా అని తన్ని తాను పరీక్ష చేసుకుంటూ జీవించవలసిన విషయం. భారతం కథలు చెప్పారు. మహాభారతం జ్ఞాపకం పెట్టుకోండి. ఈ నెల ఎక్కడో చోట ఉండి ఎవరికి బాగలేదంట, తను ఏదో ఏంటంటే పెళ్లి తినొచ్చింది, మధ్య తాగొచ్చు, ఉండే చోట మితాహారం, మిత భోజనం, మితమైన నిద్ర, ఎక్కువ కాలం ఏమో ఈశ్వరారాధన, ధ్యానం. ఆరాధన అంటే పూజలు హోమాలు కావు, ధ్యానం, మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే వాడికి ముని అని పేరు. మౌనమే ప్రధానం. అందుకని ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకునేది భారతీయ సంస్కృతి. ఈ మార్గజన మాసాన్ని ఇంకో పేరు కూడా చెప్పారు. ఆ రోజుల్లో సంవత్సరం మొదలయ్యేది. ఇప్పుడు చేతిలో మాసంలో మొదలెడుతున్నాం కదా, మార్గజనంతో మొదలెట్టేవాడు. అదే మార్గశీర్షం అంటే సంవత్సరం మొదటి మాసాన్ని నేను అని ఒక అర్థం కూడా. ఎన్ని అర్థాలు ఉన్నాయి. భారతం చాలా గొప్ప విషయం. నేను చదువుకుని చాలా తక్కువ చేసిన విషయం అంటే నేను చెప్తున్నాను. జ్ఞాపకం సుఖంగా అందరూ సుఖపడండి. విష్ణు అనుగ్రహం, మహావిష్ణు అనుగ్రహం సంపాదించండి. విష్ణు అనుగ్రహంలో ఏమవుతుందంటే మొదటి మాయా శబరితమైన ప్రకృతి అంతా ఉంది. మమకారం, అహంకారం, మనసు, బుద్ధి, చిత్తం, సుఖం, దుఃఖం, రోగం, ఆరోగ్యం, ఏంటి ద్వంద్వాల్లో ఉన్న అన్ని డ్యూయాలిటీస్ అంటారు. ఇందులో ఉన్నవాడు దీంట్లోకి వెళ్ళిపోవాలంటే ఇదంతా నిర్మాణం చేసిన వాడు విష్ణువు తన మాయతో నిర్మాణం చేశాడు. కాబట్టి ఆయన నిర్మాణం చేసిన విషయాలమైన జైలు. ఆయన పర్మిషన్ లేనిదే బయటకు వెళ్ళలేం. కాబట్టి ఈ మాసం అంతా విష్ణు సహస్రం ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కేవలం బ్రహ్మజ్ఞానమే కాదు, శివుడిని ఆరాధించవచ్చు. బ్రహ్మజ్ఞానానికి ముందు ఇంట్లోంచి బయటపడాలి కదా. రోజు కర్మలు, రోజు దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఏ మహావిష్ణు మమ్మల్ని దయచేసి ఈ జీవుడిని పంపించు బయటకి అని చెప్పి ప్రార్థన చేయాలి. ఇది మన కర్తవ్యం. దానివల్ల ముఖ్యంగా సంపాదించవలసింది ఏంటంటే చాతుర్మాస వ్రతానికి అతి ముఖ్యమైనటువంటి ఈ మాసం. కాబట్టి విష్ణు సహస్రనామం రోజు కనీసం బుధవారం విష్ణు ప్రీతికరం అంటారు. ప్రతి బుధవారం ఒక్క మాటైనా విష్ణు సహస్రనామం చదవండి. ఏదో నాకు తోచిన అర్థాలు ఏవో రాశాను, అందులో గొప్పవేం లేవు, మామూలు మాటలే. అది చదువుతూ అనుకున్న తెలుగు అర్థంలోనే ఉంటుంది. అందులో విష్ణు సహస్రనామం చదవండి. రోజు ఒక మాట, ఆడవాళ్ళు మగవాళ్ళు చదువుకోవచ్చు. ఏమో మామూలు భాషలు అనేక మంది దాన్ని వ్యాఖ్యానం చేశారు. ఏ వ్యాఖ్యానం చదువుకున్నా పర్వాలేదు. అర్థం లేదు, అర్థంతో ఉన్న పుస్తకం దొరకలేదు, ఊరికే నామం చదవండి అంతే. ఈ విధంగా మీకు ఆరోగ్యం శుభకరం కావాలని శుభాశిస్తున్నాను.